अथ मन्त्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सर्वेभ्यो नमः। ఇక్కడ మనము అష్టాధ్యాయ క్రమపాఠంలో 5వ అధ్యాయంలో 3వ పాదం చెప్పుకుంటున్నాము. ఆ 3వ పాదంలో 92వ సూక్తం వరకు మనం నిన్న చూసాము. అందులో కతరహ యతరహ అనే శబ్దాలు ఎలా తయారవుతాయి, తతరహ శబ్దం ఎలా తయారవుతుంది అనే రూపాలు మనం చూసాము. కిం యత్తదహు నిర్ధారణే ద్వయోరేకస్య జఠరస్, రెండిట్లో ఒకరిని నిర్ధారించే సందర్భంలో మనకు జఠరత్ ప్రత్యయం వస్తుందని చూసాం. చూడండి, అదే క్రమంలో వా బహూనాం జాతి పరిప్రశ్నే డతమత్, వా అవ్యయపదము, బహూనాం షష్ఠి విభక్తి బహువచనం, జాతి పరిప్రశ్నే సప్తమి విభక్తి ఏకవచనం, డతమత్ ప్రథమ విభక్తి ఏకవచనం. అనువృత్తి వచ్చేసి జాతిశ్చ పరిప్రశ్నశ్చ జాతి పరిప్రశ్నం, జాతిశ్చ పరిప్రశ్నశ్చ జాతి పరిప్రశ్నం, తస్మిన్ జాతి పరిప్రశ్నే, తస్మిన్ జాతి పరిప్రశ్నే. ఇది సమాహార ద్వంద్వ సమాసం. అస్తు, ఇక్కడ పరిప్రశ్నశ్చ ప్రత్యాసత్తే జాతేరేవ గృహ్యతే. పరిప్రశ్నశ్చ ప్రత్యాసత్తే, పరిప్రశ్నశ్చ ప్రత్యాసత్తే జాతేరేవ గృహ్యతే. జాతి అర్థం గ్రహించబడుతుందంట. అంటే జాతి పరిప్రశ్న అంటే జాతి, అలాగే జాతి సంబంధి ప్రశ్న అడిగినప్పుడు, అంటే జాతి లేదా జాతి సంబంధి ప్రశ్న విషయంలో ఏం చెప్పాను, జాతి లేదా జాతి సంబంధి ప్రత్యాసత్తి అంటే దానికి సంబంధి విషయంలో అది ఇక్కడ తీసుకోవాలి. జాతి అలాగే జాతి సంబంధి ప్రశ్న అడిగినప్పుడు ఆ విషయంలో కిం యత్ తద్ ఈ శబ్దాలతోటి ఏమొస్తుంది,
చాలా వాటిల్లోంచి అక్కడ రెండిట్లోంచి ఒకటి నిర్ధారించుకునే సమయంలో ఇక్కడ చాలా వాటిల్లోంచి ఒకటి నిర్ధారించుకునే అర్థం గమ్యమానంగా ఉన్నప్పుడు చాలా వాటిలో ఒకటి నిర్ధారణ సమయంలో అలాంటి అర్థం గమ్యమానంగా ఉంటే మనకు ఇక్కడ దత్తమత్ ప్రత్యయం వస్తుంది. అక్కడ దత్తరత్ ఇక్కడ దత్తమత్ ప్రత్యయం వస్తుంది. చాలా వాటిలోంచి ఒకదాన్ని నిర్ధారించుకునే సమయంలో వికల్పంగా దత్తమత్ ప్రత్యయం వస్తుంది. రెండిట్లలో ఒకదాన్ని నిర్ధారించుకునే సమయం దత్తరత్ ప్రత్యయం తెచ్చుకున్నాము. ఇక్కడ చాలా వాటిలోంచి ఒకటి నిర్ధారించుకునేటప్పుడు దత్తమత్ ప్రత్యయం తెచ్చుకున్నాము. అక్కడ మనం ద్వివచన విభజ్యోపపది తరబీయస్ను ప్రకారం అక్కడ ప్రత్యయం వచ్చింది. అలాగే అతిశయన తమభిష్టన ప్రకారం అతిశయనంలో తమ ప్రత్యయం వచ్చింది. సేమ్ అలాగని ఇక్కడ కూడా అదే విధంగా రూపం ఉంది. ప్రత్యయం కొంచెం భిన్నం కానీ స్వర భిన్నం అనుబంధాలు భిన్నంగా ఉన్నాయి కానీ అర్థం అయితే దాదాపు ఒకే రకంగా ఉంటుంది. అదే విధంగా ఉంటుంది అన్నమాట. నిర్ధారణలో మనకు దత్తరత్ దత్తమత్ ప్రత్యయాలు మనకు కనిపిస్తున్నాయి అన్నమాట. అస్తు. సో ఈ రకంగా ఈ సూత్రం యొక్క అభిప్రాయం ఇక్కడ కనిపిస్తుంది. ఈ రకంగా కనిపిస్తుంది. చూడండి సూత్రాలను గమనించండి. పైనుంచి మనకు కిం యత్తదోః నిర్ధారణే ఏకస్య దద్దితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః జాతి పరిప్రశ్న విషయేభ్యః జాతి ఆ జాతి సంబంధించి ప్రశ్న అడిగే విషయంలో జాతి పరిప్రశ్న విషయేభ్యః కిం యత్ తద్ ఇత్యేతేభ్యః శబ్దేభ్యః కిం యత్ తద్ ఈ శబ్దాలతోటి ఈ ప్రాతిపదికలతోటి బహునాం మధ్య చాలా వాటిల్లోంచి ఏకస్య నిర్ధారించుకునే అర్థం గమ్యమానంగా ఉన్నట్లయితే అప్పుడు వా దత్తమత్ ప్రత్యయో భవతి వికల్పంగా దత్తమత్ ప్రత్యయం వస్తుంది. సర్వనామ శబ్దేభ్యో అకచ్ ప్రాప్తే సర్వనామ శబ్దాలు కాబట్టి సర్వనామకచ్ ప్రాక్టే ప్రకారంగా అకచ్ ప్రాప్తం అవుతుంటే ఈ సూత్రం పక్షే సా ఏవ భవతి. అకచ్ ప్రాప్తం అవుతుంది ఈ సూత్రం చేసింది దత్తమత్ ప్రత్యయం తీసుకొచ్చింది అన్నమాట. అక్కడ అంతే పూర్వంలో కూడా దత్తమత్ ప్రత్యయ విషయం కూడా అకచ్ ప్రాప్తం అవుతుంటే అక్కడ నిర్ధారణలో దత్తమత్ ప్రత్యయం తెచ్చుకున్నాము. ఇక్కడేమో దత్తమత్ ప్రత్యయం తెచ్చుకున్నాము. అది చెప్తున్నాను. సర్వనామ శబ్దాలు కాబట్టి అకచ్ ప్రత్యయం ప్రాప్తమవుతుంటే పక్షంలో స ఏవ భవతి అదే ఇక్కడ వస్తుంది అని చెప్పి ఇక్కడ ఈ రకంగా మనం ప్రస్తావించుకున్నామట. సాయి అంటే ఒక పక్షంలో దత్తమత్ ప్రత్యయం రానప్పుడు అక్కడ అకచ్ ప్రత్యయం వస్తుందన్నమాట. అందుకే రెండు రకాల ఉదాహరణలు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. కథమో భవతాం కటః, యతమో భవతాం కటః, సక ఆగచ్చతు. అకచ్ ప్రత్యయం యొక్క స్వరూపం కనిపిస్తాం. కథమో యతమో ఇక్కడేమో దత్తమత్ ప్రత్యయం వచ్చినప్పుడు కథమో యతమో రూపాలు తయారయ్యాయి మనకు. ఈ భాగం లోపం చేసుకుని నిన్న చెప్పుకునే విధంగానే. అలాగే సఖ ఆగచ్చతు ఇక్కడ సఖాలో మనకు అకచ్ ప్రత్యయం వచ్చింది వికల్ప పక్షంలో అంటే ఏ పక్షం రాని పక్షంలో. జాతిశ్చ పరిప్రశ్నశ్చ జాతి పరిప్రశ్నశ్చ అందుకే జాతి పరిప్రశ్నం జాతి పరిప్రశ్న అంటే ఆ జాతి ప్రశ్న అడగడంలో మనకు ఈ సూత్రం ప్రకారంగా దత్తమత్ ప్రత్యయం వస్తుంది వికల్పంగా చెప్పుకున్నాం. దాన్ని జాతి పరిప్రశ్న అని దాన్ని కింద ఓపెన్ చేసి చెప్పాడు అనమాట. కాబట్టి మనకు ఈ రకంగా 3 రూపాయలు మనకు కనిపిస్తున్నాయి అన్నమాట. ఇక్కడ కిం శబ్దం చేత అకచ్ ప్రత్యయం వచ్చినప్పుడు మహాభాష్యంలో కాదేశ కల్వప్యవశ్యం సాకత్స్కార్తో వక్తవ్య. ఇది వార్తికం అనమాట. మహాభాష్యం యొక్క వచనం అంటది. కాదేశ కల్వపి అవశ్యం సాకత్స్కార్తో వక్తవ్య. ఇది 7వ అధ్యాయంలో 2వ పదంలో 102వ సూత్రం మీద ఈ సూత్రం ఉందన్నమాట. ఇదేమంటుంది, ఈ వచనం ద్వారా అకత్ సహితం కింకో క ఆదేశం వస్తుంది. ఏంటి అకత్ సహితంగా కిముకో అంటే అకచ్ ప్రత్యయం తెచ్చుకున్నదా. అకచ్ ప్రత్యయం వచ్చిన తర్వాత ఈ వార్తిక సహాయం చేత అప్పుడు కిముకో మాత్రమే కా ఆదేశం వచ్చింది. ఇప్పుడు అకచ్ని కూడా కలుపుకుంటూ మొత్తానికి కిము తోటి ఉన్నటువంటి అకచ్ ప్రత్యయం మొత్తానికి అకచ్ సహిత కిముకో కా ఆదేశం వస్తుంది. ఏదంతో కిమహక ప్రకారంగా ఈ వార్తిక సహాయం చేత సంపూర్ణ కిం స్థానంలో
క ఆదేశం వస్తుంది అన్నమాట. కిమహ కహ ప్రక క ఆదేశం వస్తుంది అన్నమాట. మామూలుగా అక్కడ అకస్తో యుక్తమైన శబ్దం అన్నమాట. దానికి ఇక్కడ క ఆదేశం వచ్చింది. సంపూర్ణ స్థానంలో క ఆదేశం వచ్చింది అన్నమాట. సో అకస్ పక్ష మే భీ కహ భవతాం కటహ రూపి బనేగా. అకస్ ప్రత్యయంలో కూడా మామూలుగా తీసుకున్నట్లయితే అక్కడ కహ అనే రూపం మనకు సిద్ధిస్తుంది అన్నమాట. ఇది ఎక్కడ అంటే ఏ రకంగా చూపించాలి చూడండి. అకచ్ మనకు అద్ అంటే తత్శబ్దం కదా, తత్శబ్దంలో ఉండేటువంటి టీ భాగానికి మనం ఇక్కడ టీ భాగం అంటే పూర్వం, అంటే అద్దు భాగం కంటే పూర్వం అకచ్ ప్రత్యయం వచ్చింది. అందుకే తా హలంతము అకచ్ అద్దు భాగం. అందుకే అది హలంతానికి అకచ్ ఆ కలుపుకుంటే తకచ్ అయిపోయింది అన్నమాట. అకచ్ కూడా అనుబంధం అక్క తక్క పక్కన మనకు అద్దు ఉందన్నమాట. అకచ్ కనుమలు అక్క మిగిలినటి తకద్దు అయిపోయింది అన్నమాట. తకద్దు మళ్ళా సు తెచ్చుకున్నట్లయితే తకద్ సు. ఇప్పుడు ఈ స్థితిలో తకద్ ఉండే దకారానికి మనం అకారము తత అలాగే తకారానికి సకారం వచ్చేసింది అన్నమాట. సూత్రము 1:1:51. ఇది నాకు తెలిసి సూత్రం అంటే 1:1:51. అవ్యయ अव्यय सर्वनाम नामक नहीं అలోంత్యస్య మహోదయ 1:1:51. ఓకే ఓకే. సో అలోంత్యస్య ప్రకారంగా అంతిమ స్థానంలో వచ్చింది. అందుకే దకార స్థానంలో అకారం వచ్చేసింది. అలాగే తాకు సా ఆదేశం కూడా వచ్చింది. సకా తకార స్థానంలో సకార ఆదేశం వచ్చిందండి. అందుకే సకా శబ్దం తయారైందన్నమాట. అలాగే యత్ శబ్దానికి అకస్పతి తీసుకుంటే ఇప్పుడు చెప్పిన ప్రకారం యక రూపం వస్తుంది. అలాగే కథమ శబ్దంలో కూడా ఇక్కడ విశేషం అంటూ ఏం లేదు, కేవలం టీ భాగాన్ని లోపం చేసుకున్నాము. అందుకే కథమ శబ్దం ఇక్కడ టీ భాగాన్ని లోపం చేసుకున్నట్లయితే కథద కథమో జాతి పరిప్రశ్నే అనే జ్ఞాపకం ద్వారా జాతి పరిప్రశ్నార్థంలో డెతరల్స్ ప్రత్యయం వచ్చిందన్నమాట. ఈ డెతరల్స్ ప్రత్యయం అనుమతి లోపిస్తే అతద మిగులుతుంది. కాబట్టి మనకు కథద కథమ రెండు ఉన్నాయి ఇక్కడ మనకు. తరచ్ కథద కథమ. కాబట్టి ఈ జ్ఞాపకం ద్వారా జాతి పరిప్రశ్నార్థంలో మాత్రము డెతరల్స్ ప్రత్యయం వచ్చిందన్నమాట. అందుకే ఇక్కడ మనకు కథమహ శబ్దం కానీ దత్తమత్ ప్రత్యయం ఉండాలి ఇక్కడ. జాతి పరిప్రశ్న దత్తమత్ ప్రత్యయం కదా మనకు వచ్చింది ఇక్కడ. ఎందుకంటే ఉదాహరణ అతమ మిగులుతుంది కదండి. దత్తమత్ కాదు వచ్చేది. ఉంటుంది, అతమ ఉంటుంది, కథమ వస్తుంది. అతమ ఉంటుంది. అదే ఇక్కడ నీకు కింద భాష్యంలో జాతి పరిప్రశ్న డతరస్ ప్రత్యయం భవతి కింద ఇచ్చామట. అది డతరస్ గా డతమత్స్ ఉండాలి, అది దోషయుక్తంగా అని ఇక్కడ నేను అది సంకేతించాను. ఇక్కడ మీరు చెప్పిన విధంగా రూపం అలాగే సిద్ధిస్తుంది ఇక్కడ. అస్తు ఈ రకంగా మనకు రూపం ఇవ్వబడింది ఇక్కడ. జీ ఇక్కడ ఎవరికైనా సందేహం ఉందా? యతమహ కథమహ పైన చెప్పిన విధంగానే మనం కూడా అక్కడ కేవలం తరపు ఇక తమ పదే తేడా, మిగతా ప్రక్రియ అంతా పైన చెప్పిన విధంగానే మనం అర్థం చేసుకోవాలి. అస్తు నెక్స్ట్ చూడండి. అయితే ఇందులో ఎవరికైనా సందేహం ఉందా ఇంకా? ఓకే చూడండి. అయితే ఇక్కడ ఇది కరెక్టే, తప్పు కాదు. ఈ కథద కథమో జాతి పరిప్రశ్న జ్ఞాపకం సే జాతి పరిప్రశ్న మే డతరస్ ప్రత్యయం కూడా వస్తుంది. అంటే అది ఊరికి చెప్పాడు డతమత్ ప్రత్యయం వస్తుంది,
డతరచ్ పదం అంటే కథ రహ అనే శబ్దం కూడా తయారవుతుంది. కథమహ కాకుండా కథరహ శబ్దం కూడా తయారవుతుంది. అది చెప్పడం ముఖ్యం అన్నమాట. ఓకేనా? ఇక్కడ ఈ వార్తికం ద్వారా కిమో అస్మిన్ విషయ డతరచ్ అపి అని ఒక వార్తికం ఉంది. కిమో ఇక్కడ ఎందుకంటే ఈ దత్తరా ప్రత్యయం జ్ఞాపకం కూడా ద్వారా మనకు వస్తుంది. తెలుస్తున్నమాట. కాబట్టి మనకు దతమచ్చే కాకుండా దత్తరహ కూడా రూపం, కథరహ కూడా రూపం, కథమహే కాకుండా కథరహ కూడా రూపం వస్తుంది. అది కింద కూడా జాతి పరిప్రశ్న డతరచ్ ప్రత్యయ కూడా భీ ప్రత్యయ భీ అవుతాయి. భీ శబ్దం కూడా అర్థంలో అది కూడా వస్తుంది. అంటే దత్తమచ్ ప్రత్యయం వస్తుంది, దత్తరచ్ ప్రత్యయం కూడా వస్తుంది అనేది ఇక్కడ అది మనం అర్థం చేసుకోవాలి. ఓకే జీ రాజ్యలక్ష్మి గారు, రాజ్యలక్ష్మి అంటే కొందరు అభిప్రాయాన్ని ఇక్కడ ఇచ్చారండి. అది జాతి పరిప్రశ్నార్థంలో దత్తరా ప్రత్యయం కూడా వస్తుందని కొందరు అభిప్రాయం అని చెప్పి ఇచ్చారు. అది కూడా కిమ్ అని చెప్పారు కదండి వార్తికంలో. 2:1:63 అనే సూత్రం వల్ల కూడా 2:1:63 అనే సూత్రం కూడా ఇచ్చారు. కిమో అస్మిన్ విషయే దతరసపి కతర కథము జాతి పరిప్రశ్నే అనే సూత్రం వల్ల కూడా వస్తుంది. అదే ఆ వార్తిక సాయం చేతనే అది కూడా వస్తుంది అన్నమాట. అంటే వాళ్ళు చెప్పడానికి కాదు, ఈ వార్తిక ఉంది కాబట్టి, ఈ వాక్యం ఉంది కాబట్టి వాళ్ళు చెప్పడం అన్నమాట. అస్తు అస్తు మహోదయ, ధన్యవాదాలు. నెక్స్ట్ చూడండి. ఏకాచ ప్రాచాం, ఏకాత్ పంచమి విభక్తి ఏకవచనం, చ అవ్యయపదం, ప్రాచాం షష్ఠి విభక్తి బహువచనం. అనువృత్తి వచ్చేసి బహునాం డతమచ్ నిర్ధారణే ఏకస్య డతరచ్, నిర్ధారణ ఏకస్య డతరచ్ తద్దితాః న్యా ప్రాతిపదికాత్ ప్రత్యయః పదశ్చ. ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః ఏక శబ్దాత్ ప్రాచాం ఆచార్యాణం మతేన డతరచ్ డతమచౌ ప్రత్యయౌ భవతః స్వస్మిన్ విషయే. ఏక శబ్దం చేత ప్రాచీన ఆచార్యుల యొక్క మతానుసారంగా, ఏక శబ్దం చేత సూత్రం ఏకాచ ప్రాచాం అని చెప్పి ప్రాచీన ఆచార్యుల మతానుసారంగా ఏక శబ్దాత్ ప్రాచాం ఆచార్యాణం మతేన డతరచ్ డతమచ్ ఈ రెండు ప్రత్యయాలు వస్తాయి. స్వస్మిన్ విషయ స్వ విషయంలో అంట, స్వ విషయంలో ఈ రెండు ప్రత్యయాలు వస్తాయి. అందుకే ఉదాహరణ ఏకతరో భవతో దేవదత్తః, ఏకతరో భవతో దేవదత్తః, ఏకతమో భవతాం దేవదత్తః. అందుకే ఇక్కడ ఏక శబ్దం చేత మనకు ప్రాచీన ఆచార్యుల యొక్క మతానుసారంగా తన విషయంలో అంటే రెండిట్లో ఒకటి నిర్ధారించే రెండిట్లలో ఒకదాన్ని నిర్ధారించేటప్పుడు చాలా వాటి నుంచి ఒకదాన్ని నిర్ధారించే సమయంలో రెండు డతరచ్ ప్రత్యయాలు వస్తాయి. అందుకే ఉదాహరణ మీ ఇద్దరిలో ఒకరు దేవదత్తుడు, మీ అందరిలో ఒకడు దేవదత్తుడు అని చెప్పి ఈ రకంగా ఏకతరో భవతో దేవదత్త, ఏకతమో భవతో దేవదత్త. ఆ తమో తరో శబ్దం చూడగానే ఇద్దరిలో ఇతను దేవదత్తుడు, ఈ అందరిలో ఇతను దేవదత్తుడు అలాగే నిర్ధారించేశానమాట. ఈ శబ్దాన్ని చూడగానే శైలి చూడగానే ఇక్కడ మనకు ఏక అనే శబ్దం చేత తర ప్రతి తీసుకుంటే ఏకతర అయిపోతుంది. అలాగే ఏక అనే శబ్దం చేత తమ ప్రతి తీసుకుంటే ఏకతమ అనే రూపం సిద్ధిస్తున్నాం. తర్వాత సు తెలుసుకుని రుతో విసర్గం చేసుకున్నట్లయితే అది కామన్ గా ఏకతర ఏకతమ. అక్కడ సంధి కారణం చేత ఏకతరో ఏకతమో అలాగా రూపం మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ చూడండి. అవక్షేపణే కన్, అవక్షేపణే సప్తమి విభక్తి ఏకవచనం, కన్ ప్రథమ విభక్తి ఏకవచనం. అవక్షిప్యతే ఏన తద్ అవక్షేపణం తస్మిన్ అవక్షేపణే. అవక్షిప్యతే ఏన తద్ అవక్షేపణం. అవక్షిప్యతే అంటే అవక్షేపణ అర్థంలో ఉన్నటువంటి, అవక్షేపణ అర్థంలో వర్తమానం ఉండే ప్రాతిపదికం కన్ ప్రత్యయం వస్తుంది. అవక్షేపణం అంటే అంటే ఇతరులను నిందించేటప్పుడు ఏ విషయాన్ని అయితే నిర్దేశిస్తామో ఆ విషయం యొక్క ఇక తీసుకోవాలన్నమాట. దూసరేకి నిందాకి జిస్ విషయక అంటే ఇతరులను నిందించడం కొరకు ఏ విషయాన్ని నిర్దేశిస్తామో ఆ విషయం యొక్క తద్వాచక శబ్దం చేత ఇక్కడ ప్రత్యయం వస్తుంది. అంటే అటువంటి వాచక అర్థాన్ని ఇచ్చే శబ్దం చేత మనం ప్రత్యయం తెచ్చుకుంటామట. అందుకే ఇక్కడ కుత్సితే మే ఉసీసే కని ప్రత్యయం, కుత్సితే అనే సూత్రంలో
మనం అయితే కనిపెత్తం తెచ్చుకున్నామట. అంటే అక్కడ కూడా కనిపెత్తం వచ్చింది. జిస్కి నిందా కీ జాయే ఏ దోనో మే అంతర్ హై. అంటే రెండింటికి డిఫరెంట్ అంటే తేడా ఏమిటంటే అక్కడ తద్వాచక శబ్దం చేత యహ ప్రత్యయ హోతా హై. అంటే దుసరేకి నిందాకి లియే జిస్ విషయక అంటే ఇతరులు నిందించడం కొరకు ఏ విషయాన్ని నిర్దేశిస్తామో అటువంటి వాచక శబ్దం చేత ఇక్కడ యహ ప్రత్యయం వస్తుంది. అది ఇక్కడ అవక్షేపణంగా తీసుకోవాలి. ఇతను నిందించడానికి ఉపయోగించే విషయం నిర్దేశం ఏదైతే ఉందో ఆ సందర్భం అటువంటి వాచక శబ్దం చేత ఇక్కడ మనకు కను ప్రత్యయం వస్తుంది. అక్కడ నిందార్థం ఏముంది? కుత్సితే ప్రకారం కూడా మనం ఊసేసే కనిపెత్తం తెచ్చుకున్నాం, అక్కడ కనిపెత్తం తెచ్చుకున్నాం. కానీ అక్కడ జిస్కి నిందాకి అంటే అక్కడ ఎవరికైతే నిందిస్తున్నామో ఇక్కడ ఎవరు నిందించడం కొరకు అయితే మనము ఏ విషయాన్ని నిర్దేశిస్తున్నామో అక్కడ రెండింటికి అర్థం కొంచెం డిఫరెంట్ గా ఉందంట. అందుకే ఈ రెండింటి మధ్య అర్థం డిఫరెంట్ గా ఉంది కాబట్టి ఇక్కడ భిన్న రూపంగా కనిపెత్తం ద్వారా మనకు నిర్దేశించుకోవాల్సి వచ్చిందన్నమాట. అందుకే ఇక్కడ వ్యాకరణేన నామో వ్యాకరణకేన నామత్వం గర్విత, వ్యాకరణకేన నామ త్వం గర్విత, వ్యాకరణ జ్ఞానికే కారణ్ నీవు అభిమానివి. అంటే వ్యాకరణ జ్ఞానం కారణంగా నువ్వు అభిమానంగా ఉన్నావు. కొందరికి వ్యాకరణం మీద అత్యంత అధికారం ఉన్నప్పుడు ఒక తెలియని అహంకారం వచ్చేస్తున్నావు అంట. అందుకే ఇక్కడ వ్యాకరణ జ్ఞానం కారణంగా నువ్వు అభిమానంలో ఉన్నావు. అది ఇక్కడ వ్యాకరణకేన నామత్వం గర్విత, వ్యాకరణ కారణం నువ్వు బాగా గర్వంగా ఉన్నావు, గర్వితంగా అభిమానంగా ఉన్నావు అలాంటి అర్థంలో. ఇక్కడ ఒక నిందార్థం కాకుండా మనం ఇతరుల్లో నింద చూపించడం కొరకు ఉపయోగిస్తున్నామట. అందుకే ఇక్కడ వ్యాకరణకేన వ్యాకరణక శబ్దం వచ్చి వ్యాకరణ శబ్దం చేత కనిపెత్తం తెచ్చుకుంటే వ్యాకరణకేన శబ్దం రూపత. అంటే వ్యాకరణక తర్వాత తృతీయ విభక్తి ఏకవచనంలో టా తెచ్చుకొని టాంగసి గసామీన్ ఆత్శాపదక ఏం తెచ్చుకున్నట్లయితే ఆద్గుణ ప్రకారం గుణం చేసుకుని వ్యాకరణకేన అలా వస్తుందన్నమాట. సో ఈ రకంగా మనం అర్థం చేసుకో. అందుకే వ్యాకరణకేన నామత్వం గర్విత, యాజ్ఞిక్యకేన నామత్వం గర్విత, మంచి మహాన్ యాజ్ఞికుడు అనే గర్వంతో ఉన్నావు. మహాన్ యాజ్ఞికుడు శ్రోత్రియుడు కాబట్టి కర్మకాండి కాబట్టి ఆ గర్వం కారణంగా నువ్వు ఇలా ఉన్నావు అంటే ఆ గర్వంగా ఉన్నావు అనే అర్థంలో కూడా యాజ్ఞిక్యకేన నామత్వం గర్విత. కన్ను ప్రత్యయం చూసి మనం వ్యాకరణక ప్లస్ ఏన వ్యాకరణకేన అయిపోయింది. అది యాజ్ఞిక్య ప్లస్ కేన యాజ్ఞిక్యకేన అంటే కా ప్రత్యయం వచ్చింది కాబట్టి అక్కడ తృతీయ విభక్తి ఏకవచనంలో తెచ్చుకుని మనం ఇక్కడ యాజ్ఞిక్యకేన అనే రూపం తయారు చేసుకున్నామట. సో ఈ రకంగా మనకు ఆ ప్రత్యయాన్ని బట్టి ఇక్కడ అవక్షేపణార్థంలో మనకు ప్రత్యయం తీసుకోబడింది. ముందు చెప్పిన కూడా అర్థం ఉంది అక్కడ కుత్సిత అర్థంలో. అంటే ఇక్కడ అవక్షేపణానికి కుత్సితానికి కొంచెం వ్యత్యాసం చూపించి ఈ ప్రత్యయం చెప్పబడింది అన్నమాట. అస్తు అది మనం వాటి యొక్క రూపం ఎలా ఉంటుంది చూసామంట. సామాన్య యాజ్ఞిక్య అది వ్యాకరణ ప్రాతిపదిక నుంచి కనిపెత్తం తెచ్చుకొని ఈ రకంగా రూపాలు తయారు చేసుకుంటాం. అస్తు నెక్స్ట్ చూడండి. ఇవే ప్రతికృతౌ కాబట్టి మనకు అవక్షేపణకి అర్థం ఏంటి? ఇతరులు నిందించే అర్థంలో తీసుకుంటామంట. అవక్షేపణ అర్థము ఇతరులు నిందించే అర్థంలో మనం ఇక్కడ తీసుకోవాలి. అస్తు నెక్స్ట్ చూడండి. ఇవే ప్రతికృతౌ, ఇవే సప్తమి విభక్తి ఏకవచనం, ప్రతికృతౌ సప్తమి విభక్తి ఏకవచనం. అనువృత్తి వచ్చేసి కన్ తద్దితాః న్యా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ. అనువృత్తి వచ్చేసి కన్ తద్దితాః న్యా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ. అర్థః ప్రతికృతౌ విషయే యువార్థే యత్ ప్రాతిపదికం వర్తతే తస్మాత్ కన్ ప్రత్యయో భవతి, తస్మాత్ కన్ భవతి. అంటే ప్రతికృతో అర్థంలో ప్రతికృతి అంటే ప్రతిమ అంటే తస్వీర్ అంటే ప్రతిమ మూర్తి. ఆ విషయంలో
మే అంటే ఇవ యొక్క అర్థం సదృశార్థంలో వర్తమానంగా ఉన్నటువంటి ప్రాతిపదికం చేత కని ప్రత్యయం వస్తుంది. సదృశార్థంలో వర్తమానంగా ఉన్నటువంటి ప్రాతిపదికం చేత కని ప్రత్యయం వస్తుంది. అందుకే ఇక్కడ అశ్వ ఇవ ఇయం అశ్వ ప్రతికృతి అశ్వకః ఉష్ట్రకః గర్దభకః ఇది మంచి విషయం. అశ్వ అనే ప్రాతిపదికం చేత ఈ వార్తల్లో ప్రారంభంలో అధికార సూత్రం చెప్పుకున్నాం కదా. అశ్వ ఇవ ఇయం అశ్వ ప్రతికృతి అంటే అశ్వం కదా, అశ్వ ఇవ అశ్వానికి సమానంగా ఉన్నది అది ప్రతిమ మూర్తి. ఇప్పుడు మనం అశ్వ సదృశంగా పశు విషయం సదృశంగా మనం ఏదో మూర్తి స్వరూపాన్ని పెడతాం కదా, ఆ మూర్తి అంటే సదృశంగా అంటే అశ్వానికి సదృశమైనటువంటి మూర్తి తస్వీర్ ఏదైతే ఉందో అది తీసుకోవాలి. ప్రతికృతి ఏదైతే ఉందంటే ప్రతిలిపి లాగా ఉండేటువంటి వస్తు పదార్థం మనం తీసుకోవాలి. అని ఇక్కడ అశ్వానికి సదృశ్యమైనటువంటి ఒక చెక్క బొమ్మ కావచ్చు, ఏదైనా కావచ్చు, అది ఇక్కడ తీసుకోవాలి. అశ్వకః ఉష్ట్రకః గర్దభకః అని మనకు ఇక్కడ కనిపిస్తుంది. అంటే ఈ సూత్రం ప్రకారంగా మనకు కని ప్రత్యయం వస్తుందన్నమాట. ప్రతికృతం విషయం. ప్రతికృతం అంటే మనం చెప్పుకునేప్పుడే ప్రతిమా అర్థంలో గమ్యమానంగా ఉన్నట్లయితే ఇవ అర్థం. ప్రతికృతం అంటే ప్రతినిధి విషయంలో ప్రతిమా విషయంలో సదృశ్య అర్థం చెప్పడం కొరకు మనం వర్తమానమైన ప్రాతిపదికం చేత కనిపెత్తం తెచ్చుకున్నాం. అందుకే అశ్వ ఉష్ట్ర గర్దభ ఈ ప్రాతిపదికం చేత కనిపెత్తం తెచ్చుకుంటే కామి గుర్తుంది. కాబట్టి ఉష్ట్రకః గర్దభకః అశ్వకః అనే రూపాలు సిద్ధిస్తాయి. అన్నిటిలో సుదేశుకుని ఋత్వ విసర్గం కామన్ గా చేసుకుంటాం. నెక్స్ట్ చూడండి, సంజ్ఞాయాం చ. సంజ్ఞాయాం సప్తమి విభక్తి ఏకవచనం చ అవ్యయపదం. అనువృత్తి వచ్చేసి ఇవే కన్ తద్దితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పదశ్చ. ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. చూడండి, అర్థః యువార్తే గమ్యమాన్య సదృశార్థంలో యువార్తే గమ్యమాన్య సంజ్ఞాయ విషయం అదే సంజ్ఞా విషయం గమ్యమానంగా ఉండాలి. సదృశార్థం ఉంటూ సంజ్ఞార్థం గమ్యమానంగా ఉన్నట్లయితే సంజ్ఞా విషయం ఉన్నట్లయితే సంజ్ఞాయ విషయే ప్రాతిపదికాత్ కన్ ప్రత్యయం భవతి. సంజ్ఞాయ విషయే ప్రాతిపదికం చేత కన్ ప్రత్యయం వస్తుంది. యువార్తే గమ్యమానే సంజ్ఞాయ విషయే ప్రాతిపదికాత్ కన్ ప్రత్యయం భవతి. కన్ ప్రత్యయం వస్తుంది. ఉదాహరణకి అశ్వకః ఉష్ట్రకః గర్దభకః అప్రతికృతి విషయార్థత్వాత్ న ఇహ ప్రతికృతి గ్రహణం సంబధ్యతే. ఇక్కడ సంజ్ఞా విషయం మనకు విశేషంగా ద్యోతమైంది కాబట్టి వివార్థం గమ్యమానంగా ఉంటేనా, అలాగే సంజ్ఞా విషయంలో నామవాచక విషయంలో కని ప్రత్యయం వస్తుంది చెప్పుకున్నాం. కానీ అశ్వకే జో సదృశ్యంగా ఉండేదాన్ని అశ్వక అని చెప్పుకున్నాం. ఇక్కడ ఆ ప్రతికృతికి లియే సూత్రం అంటే మనం పూర్వంలో ప్రతికృతి అర్థం గమ్యమానంగా ఉండే అంటే ప్రతినిధి లాగా ప్రతి మూర్తి ఉండాలన్నమాట, ప్రతిమా స్వరూపం ఉండాలి. అలాంటి అర్థంలో మనం ఏ ప్రతికృతో ప్రకారంగా కనిపెత్తం తెచ్చుకున్నాం. కానీ ఇక్కడ ప్రతిమార్థం కాకుండా ఏదైనా తీసుకోవచ్చు అన్నమాట. ప్రతిమార్థం ఉండాలి, అక్కడ మటుకు ప్రతిమార్థం ఉండాలి, సదృశంగా ఉండాలి, అంతే, సాక్షాత్ తీసుకోకూడదు. ఇక్కడ సంజ్ఞా విషయంలో మాత్రం అందుకే ఇక్కడ అప్రతికృతికి లియే యహ సూత్రం అంటే ప్రతికృతి లేకపోయి అంటే ప్రతికృతి ఉంటే వస్తుంది, ప్రతికృతి ఉన్న పూర్వసూత్రం ద్వారా వస్తున్నాడు. ప్రతికృతి లేనప్పుడు కూడా సంజ్ఞా విషయం గమ్యమానంగా ఉంటేనా, ప్రతిమా విషయం లేకుంటే అటువంటి సందర్భంలో కూడా మనం కని ప్రత్యయం తెచ్చుకోవచ్చు అని చెప్పి విశేషంగా మనం సంజ్ఞాయాంశ సూత్రం ద్వారా అది ప్రత్యయం యొక్క విధానం చేయబడింది అన్నమాట. యహ ప్రతికృతికి అనువృత్తి సంబంధం నహి హోతి. అందుకే ఇక్కడ ప్రతికృతికి సంబంధం ఇక్కడ మనం తీసుకోవలేదు. అంటే ఏదానికైనా మనం కనిపెత్తం తెచ్చేసుకోవచ్చు సంజ్ఞా విషయం గమ్యమానంగా ఉంటే అని ఇక్కడ చెప్పుకుంది. అందుకే పైన చెప్పిన విధంగా ఉదాహరణలు అశ్వకః ఉష్ట్రకః గర్దభకః అని రూపాయలు వస్తాయన్నమాట. అవి ఉదాహరణలు. నెక్స్ట్ చూడండి, లుప్ మనుష్యే. లుప్ ప్రథమ విభక్తి ఏకవచనం, మనుష్య సప్తమి విభక్తి ఏకవచనం. లుప్ అనేది ఏమవుతుంది, లుబుగా మారిపోతుంది. పక్కన మనుష్య ఉంది కదా, కాబట్టి ఆ మనుష్య శబ్ద కారణంగా
ఆ పదసవరణం అయిపోయింది అన్నమాట. పదసవరణం ఎందుకంటే లుమ్ అయిపోయిందంట, అంటే పక్కన ఉండే మకారం కదా, కాబట్టి ఇక్కడ మకారం ఉంది కాబట్టి దానికి పంచమాక్షరం లుమ్ అయిపోయింది అన్నమాట. అంటే పౌరుల యొక్క పంచమాక్షరం అవుతుంది, మకారం కదా, పప్ప బొబ్బమ్మ, అందుకే అదే సవర్ణాక్షరం అక్కడ కనిపిస్తుంది అన్నమాట. అస్తు, అందుకే లుమ్ మనుష్య సమస్త పదం అక్కడ సూత్రం కనిపిస్తుంది. లుప్ ప్రథమ విభక్తి ఏకవచనం, మనుష్య సప్తమి విభక్తి ఏకవచనం. అస్తు, అనువృత్తి వచ్చేసి సంజ్ఞాయాం ఇవే కణ్ తద్దితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ, ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః యువార్తే సంజ్ఞాయాం విహితస్య కణో కణ్ ప్రత్యయం వస్తున్నాడు. యువార్తే సంజ్ఞాయాం విహితస్య కణ అంటే కణ్ ప్రత్యయం వస్తుంది. యువార్తలో సంధ్యా విషయం గమ్యమానంగా ఉంటే విహితస్య ప్రాతిపదికస్య కణ్ ప్రత్యయం అవుతాయి. కానీ మనుష్యే అవిధేయే లుప్ అవుతుంది. కానీ మనుష్యవాచి అవిధేయాత్మకంగా ఉంటేనా సంధ్యావాస్యం అంటే పశువాచకమే ఉండొచ్చు, మనుష్యవాచకమే ఉండొచ్చు కదా. కాబట్టి ఇక్కడ ఒక సంధ్యా విషయం అన్నాం కాబట్టి ఒక సంధ్యా విషయం ఎలా ఉంది యువార్థంలో మనుష్యవాచక అవిధేయాత్మకంగా ఉంటే మాత్రం మనుష్య అవిధేయ లుప్ పోతుంది, అక్కడ లుప్ వస్తున్నాడు. సంధ్య అంటే ఆ సంధ్య అంటే సామాన్య మనుష్య అవిధేయవాచక శబ్దము రావచ్చు. అప్పుడు ఆ సందర్భంలో మాత్రం అక్కడ లుప్ అవుతుంది, అక్కడ కణ్ ప్రత్యయము ఉండదు. సంధ్యా విషయంలో యువార్థంలో ప్రతిమా విషయంలో సంధ్య అంటే మనుష్య అవిధేయవాచకం కాబట్టి భిన్న ప్రాణి విశేషం ఉంటే అక్కడ మాత్రమే మనకు కణ్ ప్రత్యయం వస్తుంది. కానీ లుమ్ మనుష్య, లుమ్ అంటే ఇక్కడ లుప్ అవుతుంది, లుప్పే లుమ్ అన్నమాట. ఇక్కడ మనుష్య అవిధేయవాచకం ఉన్నప్పుడు మాత్రం లోపిస్తుంది అని చెప్పి ఇక్కడ స్పష్టంగా చెప్పబడింది. యువార్తే సంధ్యాయం విహితస్య కన్నో మనుష్య అవిధేయ లుప్ భవతి. అందుకే ఉదాహరణ చెంచేవ చెంచ్య, ఇక్కడ మనుష్య అవిధేయవాచకి కాదు, అందుకే ఇక్కడ మనకు కణ్ ప్రత్యయం వచ్చిందన్నమాట. పూర్వ సూత్ర విషయకత్వాత్ ఇహ పూర్వసూత్ర విషయకత్వాదేవ ఇహాపి ప్రతికృతి గ్రహణం నా సంబంధితే. పూర్వసూత్ర విషయకత్వాన్ని పూర్వసూత్ర మనం చెప్పిన విధంగా ఇక్కడ కూడా ప్రతికృతి అంటే ప్రతిమా అర్థం ఇక్కడ తీసుకోవాలన్నమాట. అది ఇక్కడ చెప్పబడింది. మనుష్య విధేయవాచి ఉన్నప్పుడు లుప్ అవుతుందంట, మనుష్య విధేయే లుప్ అవుతుంది. పూర్వ సూత్రం నుంచి సంధ్యా విషయంలో విహిత కణ్ కా మనుష్య అవిధేయవాచకంగా ఉంటే లుప్ అవుతుంది. చెంచ చెంచ అంటే నిర్మిత పురుషుడు, చెంచ ఇక్కడ మనుష్య అవిధేయవాచకం అనమాట. చెంచ తృణ నిర్మిత పురుషు అంటే చెంచా ఉస్కే సమాన్ తోడే, అంటే కొంచెం ఆఘాత్కో నా సహనే వాళ్ళ వ్యక్తి చెంచా కేతే, అంటే కొంచెం కూడా సహించని వ్యక్తి చెంచా అని చెప్పి పిలుచుకుంటాం. ఇక్కడ చెంచా అనేది ఒక వ్యక్తి విశేషం యొక్క నామవాచక శబ్దం అనమాట. అంటే కొంచెం కూడా సహించలేనటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నదో వాడిని చెంచా కింద చెప్పుకున్నమాట. ఆచార్య ఇక్కడ మనిషి అంటే గడ్డితో చేసిన మనుషుల్లో ఉన్నవాడు అని ఇచ్చారండి. నిర్మిత పురుషు ఓ ఓకే ఓకే కరెక్ట్ కరెక్ట్. చెంచా అది బొమ్మ ప్రతిమా చూపేసినాం. చెంచా తృణ నిర్మిత పురుష్ చెంచా उसके सामान तोड़े आघात को ना सहने वाला. చెంచా అంటే ఆ పుత్లి ప్రతిమా బొమ్మకి సమానంగా కొంచెం కూడా ఆఘాతం తట్టుకునేటువంటి వ్యక్తిని, అంటే యువార్థం చెప్పుకున్నాం కదా, యువార్థంలో ఆ చెంచను అంటే దాన్ని పోల్చి చెప్తున్నాం. ఇక్కడ పోల్చి చెప్పేది మనిషిని చెప్తున్నామట. అటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి దానికి చెంచాకి సమానంగా ఉన్నా అంటున్నాం, బొమ్మ పుత్లియాకి సమానంగా ఉన్నాం అని చెప్పి ఆ పోల్చి ఆ మనిషిని చెప్తున్నామట, మనిషిని సంకేతిస్తున్నాం. అంటే అలాంటి అర్థం విద్యమానంగా ఉంది కాబట్టి మనకి ఇక్కడ
మనకు ఇక్కడ ఈ సూత్రం ప్రకారం కన్ ప్రత్యయం తెచ్చుకుంటాం. అందుకే మనకు ఇక్కడ యుక్తవద్ వ్యక్తి లుమ్ మనుష్య సూత్రము ఇక్కడ మనకు అప్పుడు చెంచ అనే మౌలిక ప్రాతిపదికం కాబట్టి చెంచ ఇవ అని చెప్పి విగ్రహవాక్యం చెప్పుకున్నాం. చెంచ ఇవ చెంచ ప్రాతిపదికం చేత మన ప్రకృతి సూత్రం ప్రకారం పైన సంధ్యాయాంశ ప్రకారంగా మనకు కని ప్రత్యయం వస్తుంది అన్నమాట. కానీ ఏంటి ఎందుకు సంధ్యావాచక శబ్దం కదా, అంటే పై సూత్రం ప్రకారం కని ప్రత్యయం వస్తుంది. కని ప్రత్యయం వచ్చిన తర్వాత మన ప్రకృతి సూత్రం వచ్చేసి ఏం చేసింది, లుమ్ మనుష్య ప్రకారంగా మనుష్య విధేయవాచకం కాబట్టి చెంచతో పోల్చి చెప్తున్నాడు. మనుష్య విధేయవాచకంగా ఉంది కాబట్టి ఆ కని ప్రత్యయం లోపించిందన్నమాట. కని ప్రత్యయం లోపించేసరికి చెంచ అలాగే ఉండిపోయిందన్నమాట. మన సు ప్రత్యయం తెచ్చుకుంటాము, తర్వాత దానికి లోపం చేసేసుకుంటామట. ఆబంతంగం కాబట్టి అలింగి అభ్యర్థి దిగ్గా సుతిస్య ప్రయుక్తం ప్రకారం సుప్ లుప్ చేసేసుకుంటాం. కాబట్టి ఇక్కడ మనకు లుమ్ మనుష్య అంటే సంధ్యాయాంశ అనే సూత్రం ప్రకారంగా వచ్చినటువంటి కని ప్రత్యయానికి ఇది మనుష్య విధేయవాచకం కాబట్టి వెంటనే లుప్ చేసాం. లుప్ అంటే లోపం చేశాం. ప్రత్యయస్య లుప్స్ లులుప కదా, ప్రత్యయస్య అరిసస్య లుప్ సంధ్యా కాబట్టి కనిపించుకొని చేశాం. అందుకే ఇక్కడ చెంచా శబ్దం మిగిలి ఉందన్నమాట. అంటే పొలాల్లో వాటిలో పెడతారు చూడండి, స్కేర్ క్రో అంటారు తెలుగులో. గుర్తు రావట్లేదు. తెలుగులో ఏమంటారు? దిష్టి బొమ్మ. దిష్టి బొమ్మ అంటారా? దిష్టి బొమ్మ అది కాదేమో, ఇంకేమో అంటారేమో అని అంటున్నాను. పొలాల్లో ఇంగ్లీష్ మాట అయితే తెలుసు కానీ తెలుగు ఐఎమ్ నాట్ షూర్. ఇప్పుడు మనుషులు కూడా అంటే దిష్టి బొమ్మలో ఉన్నాడు అని అంటే కదండి. అదే దాన్ని పోల్చుకుని దాన్ని పోల్చి చెప్తున్నాం. బొమ్మ పెట్టగానే క్రో అన్ని వెళ్ళిపోతాయి. ఆ బొమ్మ ఇది లుప్ అయింది కాబట్టి అంగము అదే ఏ లింగంలో ఉందో ఏ వచనంలో ఉందో అదే ఉండిపోతుంది. లుప్ ప్రకృతి భావం అయిపోయింది అనమాట. ప్రకృతి భావం అయిపోయింది అనమాట. ఎందుకంటే లుప్ యుక్తపద వ్యక్తి వచ్చిన ప్రకారంగా ప్రకృతికి మొదట్లో ఏ లింగం అయితే ఉండదో అదే లింగం చెంచ అలాగే ఉండిపోయింది. అదే ఉంటుంది. ఏ లింగం వచ్చిన విభక్తి అదే ఉండిపోయింది. వ్యక్తి వచనే అది లుపి తద్వ్యక్తి వచనం. అదే కింద కూడా ఇచ్చారు మనకు. యహ లుపి యుక్తవద వ్యక్తి వచనే యా యుక్తవద భావ అయిపోయింది, ప్రకృతివద భావ అయిపోయింది అనమాట. ఈ సూత్ర పూర్వ సూత్ర సే విహిత ప్రత్యేక లోప్ కర్తా హై, పైన నుంచి వచ్చిన ప్రత్యయానికి ఇది లోపం చేస్తుందన్నమాట. अतः यहाँ भी प्रतिकृति ग्रहण का संबंध नहीं होता. అందుకే ఇక్కడ ప్రతికృతి అనే ప్రతిమ అర్థం ఇక్కడ తీసుకోలేదు. మనుష్య విధేయవాచకం కాబట్టి మనం లుప్ చేసుకున్నాం పైన వచ్చిన ప్రత్యయం. నెక్స్ట్ చూడండి, ఇది జీవికార్థే చాపన్యే. జీవికార్థే సప్తమి విభక్తి ఏకవచనం, చ అవ్యయపదము, అపన్యే సప్తమి విభక్తి ఏకవచనం. సమాసం వచ్చేసి జీవికాయై ఇదం జీవికార్థం, తస్మిన్ జీవికార్థే, ఇది చతుర్థి తత్పురుష సమాసం. న పుణ్యం అపుణ్యం, తస్మిన్ అపుణ్య, ఇది నేతత్పురుష సమాసం. రెండు మనకు నేతత్పురుష సమాసంలో కనిపిస్తుంది. ఇక్కడ చతుర్థి తత్పురుష జీవికా కొరకు ఏదైతే ఉందని జీవికార్థం అంటున్నాం. ఇక్కడ పుణ్యంలో నా పుణ్యం అపుణ్యం వస్తుంది. చతుర్థి తత్పురుష సమాసం, నేతత్పురుష సమాసం. అనువృత్తి వచ్చేసి లుప్ మనుష్యే కన్ ప్రతికృతౌ తద్ధితాః నియా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ, ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః జీవికాయై య అపుణ్యాః మనుష్య ప్రతికృతిః తస్యాం అభిధేయాయాం కన్ లుప్ భవతి. తస్యాం అభిధేయం కన్ పైన కనిపిస్తా లుక్ అవుతుందట. కన్ లుప్ భవతి. ఇవే ప్రతికృతౌ, ఇక్కడ ఏమంటున్న సూత్రాలలో, అంటే
జీవికార్థం కదా మనం చెప్తుంది. అంటే జీవిక జీవిక ఉపాధ్యాయం అంటే జీవికార్థం అంటే మన ఆజీవిక ఏదైతే ఉందో జీవి జీవికోపార్జనం కొరకు जीविकोपार्जन के लिए जो न बेचने योग्य मनुष्य की प्रतिकृति उसके अविधेय होने पर कण का लुप होता है। జీవికోపార్జనం కొరకు జో నా బేచనే యోగ్య మనుష్యకి ప్రతికృతి అంటే అమ్మటానికి యోగ్యం కానటువంటి మనిషి యొక్క ప్రతికృతి అంటే బొమ్మ ఏదైతే ఉందో అలాంటి విషయం అవిధేయాత్మకంగా ఉన్నప్పుడు కను ప్రత్యయం లుప్ వస్తుంది. ఇవే ప్రతికృతం చేత ఉత్పన్నమైన కను ప్రత్యయానికి లుప్ చేశామట. ఇవే ప్రతికృతం ద్వారా ఉత్పన్నమైన కను ప్రత్యయం ఏదైతే ఉందో ఎందుకు ఇవ ప్రతికృతం అని చెప్పాం కదా, ప్రతికృతం అర్థం గమ్యమానంగా ఉంది కాబట్టి ఇక్కడ ఆ ప్రతికృతం అర్థం విద్యమానంగా ఉంది కాబట్టి కనిపెత్తం లుప్ అయిపోయింది అన్నమాట. అందుకే ఇవే ప్రతికృతం ద్వారా వచ్చినటువంటి ఉత్పన్నమైనటువంటి కనిపెత్తం అయితే ఉందో ఆ కనిపెత్తం ఇక్కడ లోపం చేసుకున్నామట. ఇక్కడ పూజాకి యోగ్యమైనటువంటి వాసుదేవాది మహాపురుషునికి ప్రతికృతి యొక్క బేచిన ప్రాచీన కాలమే నిషేధిత. చూడు ఇక్కడ ఒక మాట, మనం ఇప్పుడు దేవతలను అమ్ముతూ ఉన్నామండి, కృష్ణుని బొమ్మలు అని చెప్పి అవి అని చెప్పి అక్కడ పూజకి మూర్తి పూజకి మనం ఎక్కువ ప్రజావించాం. అప్పట్లో ఇలాంటి మూర్తి పూజలు వాళ్ళ గుణాలను వాళ్ళను మనసులో మదించుకునే వాళ్ళు కానీ అలాగా గుర్తుంచుకునే వాళ్ళు ఇలాగా అమ్మేవాళ్ళు కాదు. ప్రతిమ అమ్మేవాళ్ళు కాదు, ప్రతిమలు అమ్మేవాళ్ళు కాదు. అందుకే చూడు పూజకి అంటే పూజింపదగిన వాళ్ళు, పూజింపు అంటే వాళ్ళు ఏ రకంగా వాళ్ళు చెప్పారో ఆ రకంగా అనుసరించడమే ఇక్కడ పూజ. వాళ్ళు చెప్పిన విధంగా నడుచుకోవడమే పూజ. పూజ అంటే కేవలం బొమ్మ పెట్టేసి మనం పూజ చేసుకోవడం అయిపోయిందని పోవడం కాదు. వాళ్ళు ఏ రకంగా ఏ అడుగు జాడల్లో ఏ సందేశాన్ని ఇచ్చారో, ఏ రకంగా ఉపదేశించారు, ఏ రకంగా ఉండాలని చెప్పి మనకు ఆజ్ఞాపించారో ఆ రకంగా ఆజ్ఞాపించినట్లయితే నిజంగా వాస్తవంగా రాముడికైనా కృష్ణుడికైనా సమస్త దేవతకైనా వాళ్ళు చెప్పినట్టుగా మనం పూజ చేసేట్లే అన్నమాట. అవన్నీ ఏం చేయకుండా నిత్య నిరంతరంగా మనం చేసేటువంటి అన్ని తప్పులు చేసుకుంటూ మనం దేవుడికి దాని పూజ చేస్తున్నామంటే అది ఏదో మన తృప్తి కొరకు చేస్తున్నాం కానీ దానివల్ల ఉపయోగం అంటూ మనకే ఉండదు అనమాట, విషయ ఫలితం అంటూ. అస్తు ఇక్కడ ఇచ్చినటువంటి టిప్పణి ప్రకారంగా కింద ఇచ్చారు చూడండి. పూజాకి యోగ్య వాసుదేవాది మహాపురుషునికి ప్రతికృతి యొక్క బేచిన ప్రాచీన కాలం నిషిద్ధత. ప్రాచీన కాలం ఇలాగా మహాపురుషుల యొక్క ఫోటోస్ అమ్మే వాళ్ళు కాదనమాట. జిస్ ప్రకార ఘీ దూద్ తైలాదిక నిషిద్ధత. అప్పట్లో నెయ్యి అమ్మడం, పాలు అమ్మడం, నూనె అమ్మడం అలా అమ్మేవాళ్ళు కాదు. ఎవరికి ఏ కాలం వస్తు మార్పిడి ఉండే అంటే వస్తు నీ దగ్గర ఏ వస్తుందో అది వాళ్ళకి కూడా వాళ్ళ దగ్గర ఉండే వస్తువు వీళ్ళు తీసుకోవడం, ఆ రకంగా అమ్మేవాళ్ళు కాదు. అట్లా ఒకరికి సహాయకంగా తీసుకునే వాళ్ళు. ఇప్పుడు ప్రతి చిన్న చిన్న వస్తువు కూడా మనం తీసుకుంటున్నాం అన్నమాట. నిషిద్ధత ఇसी प्रकार ये प्रतिकृतियां अपुण्य हुई. అపణ్యం అంటే ఇక్కడ నేను చెప్పా అపణ్యం. ఓకే, అపణ్యం అంటే అమ్మడానికి యోగ్యం కానివి. జీవికార్తే చాపణ్యే నా పణ్య అపణ్య తస్మిన్ అపణ్యే. తో అపణ్య అంటే యోగ్యం కానటువంటిది. ఇక్కడ ప్రతికృతియ అపణ్య హుయి. ఇక్కడ ఈ పదాన్ని బట్టి మనం అపణ్య అంటే అమ్మడం యోగ్యంగా ఉండేది కాదు. ప్రతికృతి అంటే ప్రతిమలు, బొమ్మలు ఏవైతే ఉన్నాయో అట్లా అమ్మేవాళ్ళు కాదు, నిషిద్ధంగా ఉండేవి. ఏది కూడా అమ్మేవాళ్ళు కాదనమాట. कई कई किन्हीं प्रतिकृतियों को दिखाकर कई लोग జీవికోపాధి करते थे. కానీ చాలా మంది వాళ్ళ యొక్క ప్రతిమలు చూపించి వాళ్ళ జీవిక ఉపాధి చేసేవాళ్ళు. అంటే వాళ్ళ ఫోటోలు అమ్మి వాళ్ళ ఆజీవిక కింద ఉపయోగించుకునేవాళ్ళు. కానీ నిషిద్ధము. కానీ వాళ్ళ మహాపురుషుని యొక్క ఫోటోలు ఇలా ఉంటాయి, ఇలా ఉంటాయి, ఈ రకంగా ఉండొచ్చు అని ఏదో మనం అనుకుంటే కదా. మనం ఏ వ్యక్తి పట్ల శ్రద్ధ భక్తులు ఉంటాయో వాళ్ళ ప్రతిమలు తీసుకొచ్చి మనం పెట్టుకుంటూ ఉంటాం. అంటే వాళ్ళ జ్ఞాపకంగా ఒకటి వారి యొక్క ప్రేరణ ఎల్లప్పుడూ ఉండాలని చెప్పి ఒకటి ఆ రకమైన భావంతో. కానీ ఆ రకమైన భావంతో చాలా మంది అలాగా నిషిద్ధమైనప్పటికీ కూడా అప్పట్లో ఆ పరంపర ఈయన కాలంలో ప్రకృతిగా అపుంచి వచ్చేసింది అన్నమాట. దీన్ని బట్టి చెప్పుకోవచ్చు అన్నమాట. అందుకే కహీ అక్కడక్కడ ప్రతికృతి యొక్క దిఖాకర్ కైలో జీవికోపాధిని కరితే. అప్పుడు ఇలాంటి ఫోటోలు అమ్ముకొని వాళ్ళు జీవికోపాధిని చేసేవాళ్ళు. అతహ ఏ ప్రతికృతియ అపణ్య హోతే హుయే జీవికార్థి భీ హోగయ్యే. ఇవి పణ్యం కాదు, మనకి ఇది మహర్షి పాణ్య యొక్క సూత్రం ప్రమాణంగా తీసుకోవచ్చు. కాబట్టి ఇవి మనకి ఏవైతే మనం ప్రతిమలు మహాపురుషుల యొక్క ఫొటోస్ ఏవైతే అమ్ముతున్నామో ఈ రోజుల్లో బయట కూడా భిక్షుకుల కింద కూడా ఆ ఫోటోలు పెట్టుకొని మనం బతికేస్తున్నాం, జీవికోపాధి చేస్తున్నాం అన్నమాట. ఎక్కడైనా బొమ్మలు పెట్టుకోవడం
ఇప్పుడు ఎంతమంది మన మహాపురుషులు పూజ పెట్టుకోబడి చందాలు వసూలు చేస్తున్నాం. ఓకేనా? అట్లా అలా ఉండేది కాదు అప్పుడు. కానీ ఇప్పుడు మనం అలాగా జీవికోపాధి కింద అది ఒక ఆ ధర్మం కింద పెట్టేసి, ధర్మాడంబరం కింద పెట్టేసి ఆ రకంగా మనం చాలా చేస్తున్నాం. అంటే ఇంకోటి మనోరంజన కింద కూడా అయిపోయిందన్నమాట. అది ఒక అందరికి ఒక మనోరంజకం అయిపోయిందన్నమాట. దాన్ని మనం నిందా తీసుకు వెళ్ళలేం, కానీ ఒక మనోరంజనకి సరదాగా ఆ రకంగా ఆడుతూ పాడుతూ వాళ్ళకు ఆ రకంగా ఒక వినోదానం కోసం ధర్మం అని అడ్డు పెట్టుకుని దేవుడికి మహాపురుషుడికి అని చెప్పి మనం ఆ రకంగా చేసేస్తున్నామంట. కానీ మొత్తానికి అపణ్యం జీవికార్థేచ అపణ్యం ఏంటివి? ప్రతికృతియ అపణ్యం పైన అనుమతి వస్తుంది కాబట్టి అవి అపణ్యంగా ఉండేటివి అని మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అస్తు. సో అందుకే ఇవే ప్రతికృత ఇత్తి అనేన ఉత్పన్నస్య ప్రత్యయస్య లుప్ అనేన విధేయతి లుప్ అవుతుంది. ఉదాహరణకు వాసుదేవ, శివ, స్కంద, విష్ణు ఇవన్నీ ఉదాహరణ ఇచ్చామట. వాసుదేవాదినం మానహార్హానం అంటే మానానికి యోగ్యమైనటువంటి వాళ్ళు. మానహార్హానం మహాపురుషాణం ప్రతికృతీనాం విక్రయ పురాకాలే ప్రసిద్ధ ఆసేది. పురాకాలంలో అమ్మేవాళ్ళు కాదు. విక్రయ అంటే అమ్మడం అంట, విక్రయణం చేయడం. పురాకాలే ప్రతిసిద్ధ ఆసేది. ప్రతిసిద్ధ కాదు, ప్రతిసిద్ధ ఆసేది, ప్రతిషేధించేవారు. ఎలాగంటే దానికి ఉదాహరణ స్థూల ఉదాహరించారు. ఘృత దుగ్ధ తైలాదీనం ఏ రకంగా అమ్మేవాళ్ళు కదా ప్రాచీన కాలంలో, అలాగా ప్రతికృతి అంటే ప్రతిమలు కూడా అమ్మేవారు కాదు. తస్మాత్ ఏతేషాం ప్రతికృతయ అపన్యా అంటే అవిక్రేయా అభూవన్. అందుకే ఈ ప్రతిమలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ అపన్యంగా అవిక్రయంగా ఉండేటివి. తత్ర ఎత్ర తాహ కానీ అవి ఆ ప్రతిమలు ఏంటివి ఎత్ర తత్ర దేశాంతరే ప్రదర్శ కానీ అయినప్పటికీ కూడా అలా ఉన్నప్పటికీ కూడా ఆ విధానం ఉన్నప్పటికీ కూడా దేశాంతరే ప్రదర్శ్య వాటిని ప్రదర్శించి మహాపురుషుల ఫోటోని ప్రదర్శించుకుంటూ కేచన జీవికాం అర్జయంతి అలా జీవికను సంపాదించుకొని అంటే జీవికోపార్జన చేసేవాళ్ళు అంటే ఆ జీవికను కొరికి ఈ ప్రతిమలను అమ్మేవారు ఆ రకంగా దర్శించేవాళ్ళు. అత ఏ జీవికాం అర్జయంతి స్వామి జీవికను జీవికాలను ఉపయోగించుకునే వాళ్ళు. అత ఏతాహ ప్రతికృతయో జీవికార్థాః సత్తి అపన్యాః జీవికార్థాః సత్యో అపన్యాః అంటే ఏతాహ ఈ ప్రతికృతి ప్రతిమలు ఏవైతే ఉన్నాయో జీవికార్థ ఉన్నప్పటికీ కూడా జీవికార్థ ఉన్నప్పటికీ కూడా అవి అపన్యాః కానీ అవిక్రేయాః ఆసన్ అవి అవిక్రయంగా ఉండేటివి. కానీ మనం ఇప్పుడు అన్ని విక్రయం చేస్తున్నాము అనేది ఇక్కడ ప్రస్తావించబడింది. అస్తు. అది జస్ట్ మనకు అపన్య శబ్దం తీసుకుని మనం చూసాము. మొత్తానికి వాసుదేవ శబ్దం కాబట్టి ఇక్కడ మనకు శివ స్కంద శబ్దాలు ఇవ్వబడ్డాయి. వాటన్నిటిలో ఇక్కడ వాసుదేవ శబ్దం అనేది మనకు ఇక్కడ జీవికార్థే చాపన్య ప్రకారంగా మనకు అంటే ఇవే ప్రతికృతో వాసుదేవ శబ్దం చేత ఇవే ప్రతికృతో ప్రకారం కని ప్రత్యయం వస్తుంది. ఆ కని ప్రత్యయానికి అనుమతి లోపం చేస్తే కా మిగులుతుంది. ఇప్పుడు ఆ కా ప్రత్యయానికే జీవికార్థే చాపన్య అపన్యార్థం గమ్యమానంగా ఉంది కాబట్టి ఇక్కడ మనకు అపన్యార్థం జీవికార్థం ఉంది కాబట్టి ఆ కని ప్రత్యయం లూప్ చేస్తాం. మనకు మళ్ళీ వాసుదేవ శబ్దం మిగులుతుంది. దానికి సు తెచ్చుకుని ఋతు విసర్గం చేసుకుంటాం. అలాగే శివ శబ్దం చేత కూడా ఇవే ప్రతికృతో ప్రకారంగా కని తెచ్చుకొని మన దానికి జీవికార్థే చాపన్య మన ప్రకృతి సూత్రం ప్రకారం లోపం చేసినట్లయితే శివ అనే రూపం వస్తుందన్నమాట. తర్వాత సు తెచ్చుకుని ఋతు విసర్గం చేస్తాం. అలాగే స్కంద శబ్దం చేత కూడా కనిపెత్తము ఆ కనిపెత్తానికి ప్రకృతి సూత్రం లోపము చేసినట్లయితే స్కంద, తర్వాత ఋతు విసర్గం చేసినట్లయితే స్కంద అనే రూపం మనకు సిద్ధిస్తుంది. అస్తు. ఈ రకంగా ఈ విషయాన్ని మనం ఈ ఉదాహరణ మనం చూసాం. అస్తు. ఇందులో ఏదైనా సందేహం ఉందా ఇప్పుడు చెప్పిన సూత్రంలో? ఈ విషయం గురించి ప్రతిమా విషయంలో ఏమైనా చెప్పాలని చెప్పచ్చు.
నెక్స్ట్ సూత్రం. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ. నమస్తే ఆచార్య, ధన్యవాదాలు. నమస్తే.